శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండములో 34వ సర్గం. హనుమంతుని ఎడల సీత సందేహము, అతడు శ్రీరాముని గుణములను కీర్తించడం ఇందులోని విశేషాంశాలు. వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు దుఃఖ పరంపరతో కుంగిపోతున్నటువంటి సీతాదేవి యొక్క వచనాలను విని ఆమెను ఓదారుస్తూ ఇట్లా అంటున్నాడు: ఓ జానకీదేవి, నేను శ్రీరాముని దూతను. ఆ స్వామి సందేశంతో నీ కడకు వచ్చానమ్మా. శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు, నీ కుశలాన్ని అడిగాడు. ఓ దేవి, దశరథుని కుమారుడైనటువంటి శ్రీరాముడు వేదాలని బాగా ఎరిగినటువంటి వాడు. అంతేకాదు వేదవేత్తలలో శ్రేష్ఠుడు. బ్రహ్మాస్త్రం మొదలగు వివిధ అస్త్రాలయందును పారంగతుడు. అతడు నీ క్షేమ సమాచారాలని తెలుసుకోగోరుతున్నాడు. నీ భర్త అయినటువంటి శ్రీరామునికి ఇష్టుడు, అనుచరుడు అయినటువంటి లక్ష్మణస్వామి కూడా మహా తేజస్శాలి. అతడు శోక సంతప్తుడై వినయంతో శిరస్సు వంచి నీకు ప్రణతులు అర్పించినాడు తల్లి. నరశ్రేష్ఠులైన ఆ ఇరువురు సోదరుల కుశల వార్తను విని సీతాదేవి మిక్కిలి ఆనందంతో పొంగిపోయింది. పిమ్మట హనుమంతునితో ఇట్లు పలికింది: మానవుడు బతికి ఉన్నచో 100 సంవత్సరాలకైనాను ఆనందాన్ని పొందగలడు అను లోకోక్తి శుభప్రదమైనటువంటిది. యథార్థం కూడా. శ్రీరాముని దూతగా వచ్చినటువంటి హనుమంతునిపై సీతాదేవికి పూర్తిగా నమ్మకం కలిగింది. వారిద్దరూ పరమ విశ్వాసంతో పరస్పరము సంభాషించసాగారు. సీతాదేవి పలికిన ఆ మాటలను విని కపివరుడైనటువంటి హనుమంతుడు దీనవదన అయినటువంటి ఆమెను చేరువగా రాసాగాడు. హనుమంతుడు తన సమీపానికి వచ్చు కొలదయు అతడు రావణుడేమోనని ఆమె శంకించింది. అయ్యయ్యో, ఇతన్ని పూర్తిగా నమ్మి నా కథ అంతా వివరించి ఎంతయో పొరపాటు చేశాను. ఈ వానర రూపాన వచ్చినవాడు నిజముగా ఆ రావణుడే. దివ్య శరీర శోభితియు శోకార్తి అయినటువంటి సీతాదేవి అశోక వృక్షం యొక్క కొమ్మను వీడి నేలపైన కూర్చున్నది. మహానుభావుడైనటువంటి హనుమంతుడు దుఃఖార్తి అయి భయవిహ్వలయ్యి ఉన్నటువంటి ఆమెను చూసి ఏమీ తోచక వెంటనే జానకికి ప్రణమిల్లాడు. అయితే భయాకుల అయినటువంటి సీతాదేవి మాత్రం మరల ఆయన వైపు తిరిగి చూడలేదు. చంద్రుని వల్ల ఆహ్లాదకరమైన ముఖము గల సీతాదేవి తనకు నమస్కరించుచున్న కపివరుని చూసి దీర్ఘంగా నిట్టూర్చింది. సున్నితంగా ఇట్లా అన్నది: నీవు వానర రూపంలో వచ్చిన మాయావి అయినటువంటి రావణుడివే అయితే మరలా నీవు నాకు సంతాపకారకుడవే అవుతావు. ఇది నీకు మంచిది కాదు అన్నది. లోగడ నిజరూపాన్ని త్యజించి సన్యాసి వేషంతో దండకారణ్యంలో నాకు కనపడిన రావణుడివే నీవు. కామరూపుడైనటువంటి ఓ నిశాచర, నేను ఉపవాసములచే కృషించి శోక సంతృప్తి అయి ఉన్నాను. దీనురాలై ఉన్న నన్ను పదే పదే సంతాపానికి గురిచేయుట నీకు భావ్యము కాదు. నేను శంకించిన రీతిగా నీవు నిజముగా రావణుడు కాకపోవచ్చును. ఏలనన నీ దర్శనము నాకు ప్రీతిని కూర్చినది. ఓ కపివర, నీవు నిజముగా రాముని దూతవై ఇతడికి వచ్చినచో నీకు శుభమగుగాక. నాకు ప్రేమైనటువంటి రామకథను వివరింపు అన్నది తల్లి. ఓ వానరా, నాకు ప్రేమైనటువంటి రాముని గుణాలను గురించి చెప్పు. ప్రవాహ వేగము నదీ తటములను హరింపవేయుచున్నట్లుగా నా మనస్తాపాన్ని హరించి వేస్తున్నది. అహో, ఈ స్వప్నము ఎంత సుఖావహమైనది. నేను అపహరించబడి చాలా కాలమైంది. ఇంతకాలానికి శ్రీరాముడు దూతగా పంపిన వానరుని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. కలలోనైనను లక్ష్మణుతో కూడి వీరుడైన శ్రీరాముడు నాకు కనపడించో నా పరితాపమంతయు తొలగిపోయేది కదా. నా ఎడ స్వప్నానికి కూడా అసూయయే. స్వప్నమును వానరుడు కనపడితే శుభాలు కలుగుట అవకాశం ఉండదు. కానీ నాకు శుభమే కలిగినది కనుక దీనిని నేను స్వప్నంగా భావించను.
ఇది నాకు కలిగిన చిత్త భ్రమయా, వాత ప్రకోపమా, ఉన్మాదం వలన కలిగిన వికారమా, లేక ఎండమావులేనా? నేను పూర్తిగా స్పృహ కలిగే ఉన్నాను. ఈ వానరుని కూడా గుర్తింపగలుగుతున్నాను కనుక ఇది ఉన్మాదమే మాత్రమే కాదు, ఉన్మాద లక్షణమైన మోహము కాదు అని సీతాదేవి పరిపరి విధాల బలాబలాలను గురించి తర్కించుకొని రాక్షసులు కామరూపులవటం వలన ఇతడు రావణుడే అని అనుకున్నది. సౌందర్యవతి అయినటువంటి సీతాదేవి విధంగా నిర్ణయించుకున్నది. పిమ్మట ఆమె హనుమంతునితో ఏమీ మాట్లాడకుండా మిన్నకుండెను. వాయుసుతుడైనటువంటి హనుమంతుడు ఆమె మనోభావాన్ని గ్రహించి చెవులకు ఇంపగు మధుర వచనాలతో ఆమెకి మిక్కలి సంతోషం కలిగించాడు. శ్రీరామచంద్రుడు తేజస్సునందు సూర్యుడు, లోకమునకు ఆహ్లాదం కూర్చుటలో చంద్రుడు, సకల లోకాధిపత్యమునకు వేరుడు, పరాక్రమ వైభవంలో అతడు సర్వలోక విఖ్యాతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, సత్యముగా మధురముగా మాట్లాడటంలో సాక్షాత్ముగా బృహస్పతియే. అతడు రమణీయ రూప సౌభాగ్యాలు కలిగినటువంటి వాడు, మహా తేజస్శాలి, మధురాకృతిలో మన్మధుడు, దండింపదగిన వారి ఎడ అనువైన సమయమున కోపమును చూపేటటువంటి వాడు, దండించువాడు, సర్వలోక శ్రేష్ఠుడు, మహారథుడు. మహాత్ముడైనటువంటి శ్రీరాముని బాహుచ్ఛాయను ఆశ్రయించి లోకము మనుగడ సాగిస్తోంది. అట్టి శ్రీరాముని మాయామృగమును ఆకర్షింపచేసి రావణాసురుడు ఆయన్ను ఆశ్రమానికి దూరంగా ఉంచెను. పంచవటి యందు ఒంటరిగా ఉన్న నిన్ను అతడు అపహరించాడు. దాని ఫలములను అతడు పొందగలుగుతాడు. త్వరలో మహావీరుడైనటువంటి శ్రీరాముడు యుద్ధమున అగ్నిజ్వాల వలె మంటలను గ్రక్కునట్టి బాణాలని రోషావేశంతో ప్రయోగించి ఆ రావణుని వధించి వేస్తాడు. ఆ స్వామి పంపగా నేను దూతగా నీ కడకు వచ్చి తిని తల్లి అని హనుమంతుడు అన్నాడు. నీ ఎడబాటు కారణాన శ్రీరాముడు దుఃఖార్తి అయి ఉన్నాడు. అతడు నీ కుశలం అడిగాడు. సుమిత్రానందవర్ధనుడు, మహాతేజస్శాలి, మహాబాహు అయినటువంటి లక్ష్మణస్వామి అభివాదమనర్చి నీ క్షేమ సమాచారాలను అడిగాడు. ఓ దేవి, సుగ్రీవుడును వానరుడును శ్రీరాముని మిత్రుడు, వానరులకు ప్రభు అయిన అతడును నీ క్షేమాలను అడిగాడు. రామచంద్ర ప్రభువు, లక్ష్మణస్వామి, సుగ్రీవుడు అందరూ అనుక్షణము నిన్నే స్మరిస్తున్నారు. ఓ వైదేహి, నీవు ఈ రక్కసి మూకల మధ్య ఈ దుస్థితికి లోనైనను జీవించి ఉండట నిజముగా గొప్ప అదృష్టమే. మహాబలుడైనటువంటి రామలక్ష్మణులు, అసంఖ్యాకమైన వానర సైన్యంతో కూడినటువంటి మహాతేజస్శాలి అయినటువంటి సుగ్రీవుని త్వరలోనే నీవు చూస్తావు. నేను ఆ సుగ్రీవునికి మంత్రిని, వానరుడను. నా పేరు హనుమంతుడు. నేను ఈ మహాసముద్రాన్ని దాటి లంకానగరంలో ప్రవేశించాను. నా పరాక్రమాన్ని చూపిస్తాను. దుర్మార్గుడైనటువంటి రావణుని శిరస్సుపై పాదం మోపి అతని కీర్తి ప్రతిష్టలను మంటగలిపి తిరుగులేని వాని యొక్క పరాక్రమాన్ని వమ్ము చేసి నీ దర్శనకై ఇచ్చటకు వచ్చానమ్మా. నీవు అనుకున్నట్లు నేను కామరూపుడైన రావణాసురుణ్ణి కాదు. నీ సందేహాన్ని వీడుము, నా మాటలను విశ్వసింపము తల్లి అని ఎంతో వినయంతో ఆంజనేయ స్వామి వారు అమ్మవారిని ప్రార్థించాడు. స్వస్తి.